V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. కార్యకర్తలకు ఏపీబీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ హితవు. జగన్మోహన్ రెడ్డి దొంగిలించిన నిధులు విధులను వెంటనే ఇవ్వాలి. ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన. అచ్చంపేట అంబపూడి కృష్ణానదిలో బయటపడిన పురాతన విగ్రహాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనం. అవుట్సోర్సింగ్ ఆర్టీసీ డ్రైవర్లపై వేధింపులు ఆపండి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ యూనియన్ నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సమాచార బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ కార్యకర్తలకు హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం రామచంద్రపురం పట్టణ శివార్లోని విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా వేణు మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ బోస్ అంటే తనకు ఎప్పటికీ గౌరవభావమేనని అన్నారు. రాబోయే ఎన్నికలు ఎంతో కీలకమని అన్నారు. మంత్రిగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు మంత్రికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఈ మధ్య కాలంలో వెంకటాయపాలెంలో పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మంత్రి వేణుపై ఘాటైన విమర్శలు చేసిన సందర్భంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 15 కోట్లు, 16 కోట్లు, 30 కోట్లు సచివాలయ పరిధిలో పంపిణీ చేస్తున్నామే. ఆయన ఆలోచన ఒక్కడే, అభివృద్ధి అంటే పేదవాడు ఎవరి దగ్గర యాచించకూడదని. అభివృద్ధి అంటే ఏమిటి? పేదవాడికి ఆకలి లేకుండా బ్రతకాలని. మనం చూసాం కొన్ని చోట్లకి నేను వెళ్తా ఉంటే మాట్లాడాను. మొన్న చూశాను, పామర్లో కాలనీలకు వెళ్తే ఆ దళితవాడలో వారి జీవనం చూసినప్పుడు కలిసి చెల్లితే వెంటనే కాంట్రాక్ట్ని పిలిచి వారి ఇల్లు కట్టించమని చెప్పాను. పత్తాకాయలు రవండి. కారణం అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మాట్లాడతారు. మాటలు కాదు మనకి చేతలు. చేతల వాడిగా మనం ఉండాలి. చేతల ద్వారానే ప్రజల్ని మెప్పించాలి, మాటల ద్వారా కాదు. ఆలోచించమని అడుగుతా ఉన్నాను. అంటే ఈరోజు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏమిటి? స్వచ్ఛ, స్వేచ్ఛ, సేవ అని నేను తిరిగాను. ఇంకోటి ఉందన్న స్నేహం అనేటువంటి మాట. త్రిమూర్తులు గారిని పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భంలో బోస్ గారిని, త్రిమూర్తులు గారిని పక్కన కూర్చుండబెట్టి 10 వారాలు చెప్పాను నేను. వేడన్నా ఆ నియోజకవర్గంలో నీవే వచ్చే 5, ఆ పై 5 నువ్వే పోటీ చేయాలి. దానికి త్రిమూర్తులు గారు అంగీకారం తెలిపారు. వారు ఏమాత్రం కలిగి చేసుకోవాలని చెప్పాడు. ఆ మాటను ఆయన తూచా తప్పకుండా అమలు చేశాడు. ఎందుకంటే త్రిమూర్తులు గారికి పక్కన ఉన్నటువంటి మండపేట నియోజకవర్గం ఇచ్చాడు, శాసన మండలికి పంపించాడు. పెద్దల బోస్ గారు ఈ పార్టీకి చాలా ఆప్తుడు. వారిని ఏమి చిన్నగా చూడలేదే. వాటిని పాలైతే వదిలేశాడా? శాసన మండలి సభ్యుడు ఇచ్చాడు, మరొక శాసన మండలి సభ్యుడు ఇచ్చాడు. దాని తర్వాత ఓడిపోతే మండపేట ఇచ్చాడు, మండపేటలో ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆయన అడిగాడు. ఎవరికి తెలియని మనము ఉంటుంది. శాసన మండలి రద్దయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగిలించిన నిధులు విధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కడలి గోపాలరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్ సర్పంచ్లకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీలను అధ్వానంగా
సందర్భంగా తయారు చేశారని, పారిశుద్ధ్యం పడకెక్కేసిందని అన్నారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేయడమే కాకుండా 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్ల రూపాయలు సీఎం స్వాహా చేశారని ఆరోపించారు. ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్ సంతకం కూడా లేకుండా, అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేసిందండి. మరి దీని వల్ల మాకు 1-2 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు మీ మీడియా వారు ప్రతిసారి మాకు సహకరిస్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆయన నోటమ్మట సర్పంచ్ అన్న మాట కానీ, గ్రామ స్వరాజ్యం అన్న మాట కానీ రాలేదండి. అంటే దేశానికి గ్రామాలు పట్టుకోమని అంటారు కదా, అటువంటిది గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆయన గ్రామాలకు రాకుండా చేస్తున్నాడు. ఉన్న నిధులే అంటే బటన్ నొక్కడం అంటారు కదా, ప్రజలకు విడుదల చేయడం కాకుండా ఇది రిటర్న్ బటన్ లెక్కన మా పంచాయతీల నుంచి ఆయన ఖజానాలోకి చేరిపోయినాయండి. అలాగే ఈ 2 సంవత్సరాలన్నర నుంచి మాకు సెంట్రల్ నుంచి ₹1 కూడా రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్తుంది, అది ఎక్కడ ఆగిపోయిందో అనేది మీ ఊరికే వదిలేస్తున్నానండి. అలాగే మా నిధులతో పాటు విధులు కూడా ఏమీ లేవండి. కేవలం విధులన్నీ కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్లే నిర్వహిస్తున్నారు. మీ గ్రామంలో పారిశుద్ధ్య పనులు కానీ మౌలిక అవసరాలు కానీ తీర్చడానికి గత 4 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికై 2018 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు విడుదల చేసిన 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,600 కోట్ల రూపాయలను సర్పంచ్లు తెలియకుండా, సర్పంచ్ సంతకం లేకుండా రాత్రి దొంగచాటుగా దోచుకోవడం జరిగింది. ఈ సర్పంచ్ నిధులు దోచుకోవడం వల్ల గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనులు చేయలేక సర్పంచ్లందరూ కూడా ఉత్సాహ విగ్రహాలుగా మిగిలిపోయామని పెద్ద ఎత్తున ఆందోళన చెందడం జరుగుతుంది. అట్లాగే ఈ దోచుకున్న నిధులన్నీ కూడా వెంటనే గ్రామ పంచాయతీకి జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీలలో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పూర్వకాలం నుంచి ఉన్న మైనర్ పంచాయతీల కరెంటు బిల్లు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సర్పంచ్ల యొక్క గౌరవ వేతనం 3,000 నుంచి 15,000 రూపాయలకు పెంచాలని చెప్పి అనేక రకమైన 15 డిమాండ్లతో ఈరోజు ఏలూరులో పల్నాడు జిల్లా అచ్చంపేట, అంబడిపూడి కృష్ణానదిలో పురాతన విగ్రహాలను స్థానికులు గుర్తించారు. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, 2 నందుల రాతి విగ్రహాలను గుర్తించారు. కృష్ణానది ఎగువ భాగం నుంచి కొట్టుకొని వచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగున భాగాన ఉన్నవి బయటపడ్డాయా అనే విషయం తెలియాల్సి ఉంది. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన విగ్రహాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కావాలని మట్టి చేసుకొచ్చేసారని మేము ఆర్టీసీ అధికారులు అవుట్ సోర్సింగ్ డ్రైవర్లపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆర్టీసీ శ్రీకాకుళం యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ, గోపిస్వామి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఈ అంశం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించలేదని మండిపడ్డారు. జిల్లాలో 98 మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నా వేధింపులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు వేధింపులు ఆపకపోతే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ అజయ్ కుమార్, యూనియన్ పెద్ద కె గోపిస్వామి, డ్రైవర్లు పాల్గొన్నారు. కూడా మేము ఒక ఐక్యత మీద ఉన్నాం. ఈరోజు కూడా ఇంకా రానున్న రోజుల్లో మా సమస్య కానీ ఎండి దృష్టిలో మీ ద్వారానైనా సరే పెడతారని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాము. రెండోది ఏంటంటే ఎండి గారి ద్వారా మాకు న్యాయం జరగాలి. లేదంటే ఇక్కడ మాకు రూరల్లో శ్రీకాకుళం జిల్లాలో మాకు అంటూ ఒక డిప్యూటీఓ గారు ఉన్నారు, ఆయన ద్వారా అయినా సరే మాకు న్యాయం జరగాలి. ఈ న్యాయ పోరాటం అనేది మేము ఎంత దూరమైనా కొనసాగిస్తాము. ఈ న్యాయంలో కానీ మాకు అన్యాయం కానీ జరిగితే ఈ న్యాయ పోరాటంలో మేము ఎవరికి కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ న్యాయ పోరాటం మాకు కానీ అన్యాయం జరిగితే మేము ఎంతటికైనా తెగించడానికైతే సిద్ధంగా ఉన్నాము. మేము బస్సులు కూడా నిలుపుదల చేయడానికైతే మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. త్వరలో మేము సమ్మె నోటీస్ కూడా వేయదలుచుకున్నామండి. 2 డిపో బస్సులు కూడా పూర్తిగా నిలుపుదల చేస్తాము. ఏ ఒక్క బస్సును కూడా కదలేము అనే పరిస్థితి కూడా చెప్తున్నాం మీకు ఈరోజు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం హైర్ బస్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. సో గవర్నమెంట్లో అయితే మాత్రం మేము అసలు ఉన్నామో లేదో తెలియట్లేదండి ఎవరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతి ఒక్క సంస్థ కనిపిస్తుంది వ్యవస్థలో. కానీ ఈ 13 జిల్లా 24 జిల్లాల్లో మినిమం 9,000 నుంచి 10,000 మంది ఆర్టీసీలో ఐర్బన్ కార్మికులు ఉన్నారండి. కానీ మాకైతే మాకు ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా లేవండి.
సో ఏదైనా సరే మాకు కొంతైనా సరే న్యాయం జరగాలనేసి ఈ ఆర్టీసీ సంస్థ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నామండి. తర్వాత ఏంటంటే డిపో అధికారులు అయితే మాత్రం మాతో ఏ విధంగా ఆడుకోవాలో చాలా దారుణంగా ఉన్నదండి. సస్పెండ్ అయిన డ్రైవర్లే పూర్తిగా రిమూవ్ చేస్తున్నారు. పూర్తిగా మాకు వచ్చిన జీతమే చాలా అంటే చాలా తక్కువ. 16 గంటల డ్యూటీలో మినిమం వేతనం కూడా రావట్లేదండి మాకు. కనీసం మా గురించి ఆలోచించే నాదుడు కానీ దిక్కు ముక్కు ఎవరు లేరండి. సో మీ మీడియా తరపున మా సమస్యలు గవర్నమెంట్ దృష్టిలో మీరు గత 2.5 గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని తక్షణం తమ 15 డిమాండ్లు పరిష్కరించాలంటూ అనకాపల్లి కలెక్టర్ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లాల సర్పంచ్లు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి స్వీయ నిర్బంధంతో ఖైదు చేసిన వాహనంలో వినూత్నంగా సర్పంచ్లు త్వరలో వచ్చి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయిస్తున్న నిధులను ప్రభుత్వం దొంగిలిస్తోందని సర్పంచ్లు ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా తమ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి సర్పంచ్లు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జనని చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ సంస్థ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. కంటి పరీక్షల కోసం భారీగా తరలివచ్చిన వృద్ధులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా 904 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా 575 మందిని శస్త్రచికిత్స కోసం ఎంపిక చేశారు. వారికి ఆగస్టు నెలలో విడతల వారీగా శస్త్రచికిత్సలు జరగనున్నాయి. ఈ ఉచిత మెగా క్యాంపులో డాక్టర్ హారికారెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దీక్ష వైద్య పరీక్షలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి బస్టాండ్ చెరువులా మారిపోయింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు, ఏలూరు వెళ్లే ప్రయాణికులు వేచి ఉండే ప్లాట్ఫామ్ బస్టాండ్ గేటు పక్కనే ఉండగా, విజయవాడ, మచిలీపట్నం, కైకలూరు వెళ్లే ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీదకు వెళ్లాలంటే నీటిలో నుండి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్లోకి వెళ్లలేక రోడ్డుపైనే వేచి ఉంటున్నారు. దశాబ్ద కాలంగా బస్టాండ్ వర్షాకాలం నీటి మునగడం సర్వసాధారణమైపోయింది. ఇటీవలే బస్టాండ్ లోపల నూతనంగా గ్యారేజ్ నిర్మాణం చేపట్టగా త్వరలో బస్టాండ్ను కొత్తగా నిర్మించనున్నట్లు గతంలో డిపో మేనేజర్ రాజేష్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ చౌరస్తా వద్ద టీడీపీ కార్యాలయాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రారంభించారు. ముందుగా మంద ఎల్లమ్మ చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి బాలాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో పార్టీ నాయకుడు ఎడ్ల మల్లేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీకి దిగుతుందని అన్నారు. అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. మీరు ఎక్కడికి వెళ్ళంటే అక్కడికి మీరైతే ఇంతకుముందు గతంలో కూడా తెలుగుదేశం ఎక్కడ అనేది తీరు వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, ఓ ఖమ్మం అట్లున్నది అందు అంటున్నారు. నేనన్నా అట్లా కాదయ్యా, నన్ను గజ్వేలలో లేవడమంటావా, సిరిసిల్లలో లేవడమంటావా, సిద్దిపేటలో లేవడమంటావా అడిగిన. మీటింగ్ పెట్టమంటే ఆ 3 మధ్యలో పెట్టమంటావా అని కూడా అడిగిన. అందువల్ల ఏంటంటే మా వాళ్ళని అందరినీ కూడా పొందుపరిచి మీరు ఎక్కడ చెప్తే అప్పుడు తమరి పేరేంటన్నా నేను నిలబడి చెప్పాలి. నాకు మేము ఇప్పుడు వచ్చినాం ఎందుకు, క్యాండిడేట్లను తయారు చేసుకోలేకపోతున్నాం. మీ ఆశీర్వాదం ఉన్నది. ఇప్పుడు ఆయన ఈరోజు ఆఫీస్ స్టార్ట్ అయింది, రేపటి నుంచి ఎలక్షన్లో తిరుగుతాడు. 101% ఆయన పనితీరు మీదే ఉంటుంది కదా ఏదైనా కానీ. ఆయనకు తప్పకుండా తెలుగుదేశం అండ ఉంటుంది. కుత్బుల్లాపూర్ బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పాఠశాలలకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇప్పటి వరకు సరఫరా చేయలేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా సంగం మండలం అరవపాలెం వద్ద సదరన్ ఛానల్ కాలువలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. కాలువలో నీరు తక్కువగా ఉండడంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. నెల్లూరులో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ బిఎస్ రావు శ్రద్ధాంజలి సభను ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి ఆత్మకూరు వెళ్తూ టోల్ ప్లాజా రుసుం చెల్లించకుండా ఉండేందుకు అరవపాలె సదరన్ ఛానల్ కాలువ అంచునే వెళ్తుండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. స్వల్ప గాయాలతో సిబ్బంది బయటపడ్డారు. హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మనకి అందరిని టీచర్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. కార్యకర్తలకు ఏపీబీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ హితవు. జగన్మోహన్ రెడ్డి దొంగిలించిన నిధులు విధులను వెంటనే ఇవ్వాలి. ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన. అచ్చంపేట అంబపూడి కృష్ణానదిలో బయటపడిన పురాతన విగ్రహాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనం.
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ యూనియన్ నిరసన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.